నమస్తే, వెల్కమ్ టు వన్ ఇండియా. దేశం మొత్తం నడుస్తున్న చర్చ బడ్జెట్. నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిపోయే బడ్జెట్లో ఏముండబోతున్నాయి? సామాన్యుడికి వరాలు ఇవ్వబోతున్నారా, లేకపోతే సామాన్యుడి నడ్డి విరవబోతున్నారా? ఇవంతా కూడా ఇప్పుడు దేశం మొత్తం మీద పెద్ద చర్చ జరుగుతుంది. సో దీనికి సంబంధించి ఈరోజు మన స్టూడియోలో మనతో మాట్లాడాలనుకున్నారు సంజీవని ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ డాక్టర్ పవన్ కుమార్ కాసే గారు. మనతో మాట్లాడదాం. సార్, వెల్కమ్ టు అవర్ స్టూడియో సార్. థ్యాంక్ యూ. రైట్ సార్, ఇప్పుడు దేశం మొత్తం కూడా చర్చ జరుగుతుంది ఏముండబోతుంది బడ్జెట్లో. సార్, యాక్చువల్గా దేశంలో ఎలక్షన్స్ జరిగినా కూడా, ఏ రాష్ట్రం ఎలక్షన్స్ జరిగినా కూడా ముందు క్యూలో నిల్చుకొని ఓటు వేసేవాడు సామాన్యుడు. మధ్యతరగతి వాళ్ళు సామాన్యులు తప్ప హై క్లాస్ వాళ్ళు ఎవరు కూడా పోలింగ్ సెంటర్స్కి రారు. కానీ రేట్లు పెరిగినా ఏం జరిగినా కూడా ఫస్ట్ నష్టపోయేది కూడా సామాన్యుడే. సో దీని గురించి కామెంట్ ఏంటంటే ఏం చెప్తారు మీరు? ఇప్పుడు 150 కోట్ల పాపులేషన్ ఉన్న మన కంట్రీలో ట్యాక్స్ పే చేస్తుంది మాత్రం కేవలం 8 నుంచి 9 కోట్ల మంది మాత్రం. సో బెనిఫిట్ అవుతున్న వాళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్లో ఏవైతే మార్పులు చేర్పులు జరుగుతాయో దానివల్ల బెనిఫిట్ అయినా ఎఫెక్ట్ అయినా అది కేవలం 10 crore జనాలు మాత్రమే. సో ఇక్కడ పర్పస్ ఆఫ్ ది గవర్నమెంట్ షుడ్ బి ఇన్ ఆర్డర్ టు ఇంక్రీజ్ ది నెంబర్ ఆఫ్ అసెసీస్, ఇన్కమ్ ట్యాక్స్ అసెసీస్. దానికి తగ్గట్టుగా జనరంజకంగా ఈ బడ్జెట్ అనేది ఉండాలి. ఎప్పుడైతే కామన్ మ్యాన్కి కూడా అనిపిస్తుందో నేను ఖచ్చితంగా ఇన్కమ్ ట్యాక్స్ పే చేయాలి అని, అప్పుడు ఈ 10 కోట్ల నెంబర్ అనేది 100 కోట్లకు చేరుతుంది. అప్పుడు డెఫినెట్లీ మన రెవెన్యూ అనేది పెరిగే అవకాశాలు ఉంటాయి. కనుక ఈ రాబోయే బడ్జెట్లో పీపుల్ అపీజింగ్గానే బడ్జెట్ ఉండాలని మేము ఆశిస్తున్నాం. అదే విధంగా ఉంటుందని మన ఆలోచన. హోప్ఫుల్లీ. Yes. సార్, జిఎస్టీ విషయానికి వస్తే గుడ్ సర్వీస్ ట్యాక్స్. సో ఒక్కొక్క వస్తువుకి ఒక్కొక్క రకంగా ఉంటుంది. సో దీనివల్ల సామాన్యుడు బాగుపడుతున్నాడా, ఇంకా ఇబ్బంది పడుతున్నాడా అంటే ఏం చెప్తారు? ఈ మధ్య సోషల్ మీడియాలో వస్తున్న అపోజిషన్ చూస్తుంటే, ఇప్పుడు నేను వస్తువు కొని దాని మీద ఖర్చు పెడుతున్నా. ఒక వస్తువు కొని దానికి జిఎస్టీ రూపంలో అది 5%, 18% ఇమ్మెటీరియల్. నేను ఇంత అమౌంట్ కట్టిన తర్వాత కూడా నేను మళ్ళీ ప్రాపర్టీ ట్యాక్స్ కట్టాలి, ప్రొఫెషనల్ ట్యాక్స్ కట్టాలి, ఇన్కమ్ ట్యాక్స్ కట్టాలి. సో నాకు అసలు బతికే హక్కు లేదా అనే కొన్ని క్వశ్చన్స్ మీమ్స్ రూపంలో ఈ సోషల్ మీడియాలో వస్తున్నాయి. సో దీని గురించి కూడా మన గవర్నమెంట్ ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఒక సైంటిఫిక్ శాంక్టిటీ అనేది ఈ జిఎస్టీకి ఎస్టాబ్లిష్ అయితే ఇన్నిసార్లు జిఎస్టీ కమిటీ అనేది కూర్చొని దానిలో మార్పులు చేర్పులు చేయదు కదా. రెండోది, ఇప్పుడు మన దగ్గర ఈ జనరేషన్ ఎక్కువ శాతం మంది వైట్ కాలర్ జాబ్స్ చేస్తున్నారు. అంటే వీళ్ళ జీతం ఖచ్చితంగా 20 లక్షల కంటే ఎక్కువనే ఉంది. ఇన్ఫ్లేషన్ పెరిగింది. 20 లక్షలు అనగానే సంవత్సరానికి మనం ఏదో వాళ్ళ జీవితాలు బాగా మారిపోయినాయి, జీతాలు బాగా పెరిగిపోయినాయి అనుకుంటాం. కానీ వాస్తవానికి ఖర్చు కూడా అదే విధంగా పెరిగింది. ఇప్పుడు హైదరాబాద్లో ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ హైటెక్ సిటీ ప్రాంతంలో రెంట్ తీసుకోవాలంటే కనీసంగా 50,000 రెంట్ పే చేయాలి. పిల్లల్ని చదివించుకోవాలంటే సంవత్సరానికి 1,00,000 నుంచి 2 లక్షలు మినిమం కట్టాలి. సో ఇక్కడ తను సంపాదిస్తున్న 2 లక్షలకి 30% ట్యాక్స్ కడుతున్నాడు. అదేవిధంగా ప్రతి ప్రోడక్ట్ని, ఇప్పుడు నేను ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీగా నా ఆఫీస్లో మెయింటెనెన్స్కో లేకపోతే నా పబ్లిక్ లైఫ్ కోసమో నేను కొన్ని లగ్జరీ ఐటమ్స్ అఫోర్డ్ చేయాలి. ఇప్పుడు ఐఫోన్ కొనుక్కుంటాను నేను, ఇట్ ఈస్ నో లాంగర్ ఏ లగ్జరీ. ప్రతి ఒక్కరి చేతిలో ఈ మధ్యకాలంలో మనం ఐఫోన్ చూస్తాం. మరి దానికి 18% జిఎస్టీ, అట్లాంటి వస్తువులకు 18% జిఎస్టీ వేసి ఆ విధంగా కూడా జనాల జేబులకు చిల్లులు పడుతున్నాయి. కనుక ఖచ్చితంగా ఇప్పుడు రాబోయే ఈ స్లాబ్ సిస్టమ్ ఏదైతే ఉందో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ నో ట్యాక్స్ స్లాబ్ అనేది పెరగాలి. ఈ 3 లక్షలు ఏదైతే ఉందో కనీసంగా 5 లక్షలు 7 లక్షల వరకు తీసుకుపోవాలి. వీలైతే 10 లక్షలు పట్టుకపోయినా తప్పలేదు. ఎందుకంటే వీళ్ళకి ఎగ్జామ్షన్స్ ఉన్నాయి, వేరియస్ ఎగ్జామ్షన్. హౌస్ లోన్ రూపంలో కావచ్చు, ఏటీసీ, ఏటీడీ, ఏ రూపంలో అయినా సరే వీళ్ళు ఎగ్జామ్షన్ తీసుకోవచ్చు. రెండో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, ఒక ఫ్లాట్ సిస్టమ్ అనేది ఇప్పుడు బయట కంట్రీస్లో ఉన్నాయి, చాలా కంట్రీస్లో ఫ్లాట్ సిస్టమ్ ఒకటి తీసుకొస్తే ఈ హ్యూజ్ వేరియేషన్ అనేది ఉండదండి. మన దగ్గర టూ మచ్ స్లాబ్స్ అయిపోయేసరికి ఒకరు ఇంకొకరితో కంపేర్ చేస్తున్నారు. ఇప్పుడు సపోజ్ నా శాలరీ 7 లక్షలు ఉంటే నాకు ఒక శాలరీ ఉంది, ఒక 10,000 పెరిగినా సరే నేను ఇబ్బంది పడతా ఉన్నాను. సో ఒక కుటుంబంలో భార్యాభర్త ఇద్దరు పనిచేస్తున్నప్పుడు ఇద్దరు ట్యాక్సులు కట్టడం, ఇక్కడ ఇన్ఫ్లేషన్ పెరిగిపోవడం, జిఎస్టీకి ఒక సైంటిఫిక్ శాంక్టిటీ అనేది ఎస్టాబ్లిష్ కాకపోవడం వల్ల కామన్ మ్యాన్ డెఫినెట్లీ సఫర్ అవుతున్నాడు మా కంట్రీ. యాక్చువల్గా ఎప్పటి నుంచో ఒక డిమాండ్ వినిపిస్తుంది దేశం మొత్తం మీద. ఈ పెట్రోల్ డీజిల్ రేట్స్ ఫ్లక్చువేట్ కాకుండా ఉండాలంటే జిఎస్టీలో చేర్చాలి అని ఒక డిమాండ్ గతంలో వినిపించింది. ఇప్పుడైతే కాస్త తగ్గిపోయింది. అసలు అవకాశం ఉందంటారా? చేరిస్తే ఎలా ఉండొచ్చు? చేరిస్తే బ్రహ్మాండంగా ఉంటుందండి. కాకపోతే ఐ బిలీవ్ దిస్ ఈజ్ అండర్ ద డిస్క్రిషన్ ఆఫ్ ది స్టేట్ గవర్నమెంట్ ఆల్సో. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలు బతుకుతున్నాయి 2 ద్రవ పదార్థాల మీద,
ఒకటి బళ్ళకు పోసే పెట్రోల్, ఒకటి మనం పోసుకుని దీన్ని మందు ఎగ్జాక్ట్లీ. ఎక్సైజ్ రూపంలో మనకి ఇన్కమ్ వస్తుంది. సో మరి ఈ రెండింటిని తగ్గించుకునే ప్రయత్నాలు ఎప్పుడైతే రాష్ట్ర ప్రభుత్వాలు ముందుకొచ్చి వాలంటీర్గా చేస్తాయో అప్పుడు ఖచ్చితంగా దీన్ని జిఎస్టీలోకి తీసుకుపోయి చేసిన పక్షంలో మనకు పెట్రోల్ 60 నుంచి 70 రూపాయలకు రావచ్చు. దీనివల్ల ఏమైపోద్ది, మొబిలిటీ పెరుగుతుంది. మొబిలిటీ పెరిగినప్పుడు ఫాస్ట్ మూవింగ్ అయినప్పుడు ఏమవుతుంది, మనీ అనేది క్విక్గా ఫ్లో అవుతూ ఉంటుంది. ఎంతవరకు ఇక్కడ కోఆర్డినేషన్ బిట్వీన్ ది సెంట్రల్ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్స్ ప్రాపర్గా లేనంత వరకు ఈ ఇష్యూస్ అనేవి వస్తాయండి. ఈ ఇష్యూస్ రాకుండా ఉండాలంటే ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఎప్పుడైతే అంటే కోర్స్ అవకాశం ఉందంటారు అసలు? we should respect the federal system, but at the same time federal system should respect the opposite. Yes. సో అవకాశాలు చాలా తక్కువే అని చెప్పొచ్చండి. దానిలో భాగంగానే ఇప్పుడు ఈ జమిలీ ఎన్నికలు ఇట్లాంటివి ఎస్టాబ్లిష్ చేస్తే ఏమన్నా ఒక యునానిమిటీ అనేది వస్తుందని మా అభిప్రాయం. సార్, మోడీ తీసుకున్న నినాదం మేక్ ఇన్ ఇండియా. సో ఆల్రెడీ దాని మీద చాలా చర్చ నడుస్తుంది. మనం కూడా మంచి మంచి ప్రోడక్ట్స్ కూడా చేస్తున్నారు, ఇండియాలో తయారైన వస్తువులు వాడాలి అనేసి. సో ఈ బడ్జెట్కి సంబంధించి మేక్ ఇన్ ఇండియా మీద సెంట్రల్ గవర్నమెంట్ ఏదైనా దృష్టి పెట్టే అవకాశం ఉందంటారా? ఇప్పుడు 2014లో ఇది ఎస్టాబ్లిష్ అయింది. మేక్ ఇన్ ఇండియా ఒక ప్రెస్టీజియస్ కాన్సెప్ట్ ఎస్టాబ్లిష్డ్ బై ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ది కంట్రీ. బాగుంది. 2014 నుంచి ఒకసారి మన దగ్గర ఫైనాన్షియల్ గ్రోత్ ఒకసారి చూస్తే ఇండస్ట్రియల్ సెక్టార్ కంటే సర్వీస్ సెక్టార్కి ఉంది. అంటే ఈ ఓలా, ర్యాపిడ్, ఈ జొమాటో, ఈ స్విగ్గీ, ఓయో ఇట్లాంటివన్నీ పెరిగిపోయినాయి తప్ప ఇండస్ట్రియల్ రెవల్యూషన్ అనేది ఏమీ జరగట్లేదు. రెండో విషయం ఏంటంటే ఈ ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న యుద్ధాల కారణంగా, ఈ మహమ్మారి ఒకటి కోవిడ్ మహమ్మారి కారణంగా చాలా ఫిజికల్ డెఫిషియన్సీస్ వచ్చినాయి. వీటిని ఓవర్కమ్ చేసుకుంటూ బయట కంట్రీస్కి కాదని మన దగ్గర నాణ్యతతో కూడిన ప్రామాణికతతో కూడిన పదార్థాలు ఎప్పుడైతే తయారవుతాయో అప్పుడు డెఫినెట్లీ మన దగ్గర మేక్ ఇన్ ఇండియా అనేది సక్సెస్ఫుల్ అవుతుంది. సార్, థ్యాంక్ యూ. మీ వాల్యుబుల్ టైం మా కోసం కేటాయించి వన్ ఇండియా స్టూడియోకి వచ్చి మీ మంచి వాల్యుబుల్ అభిప్రాయాలు మాకు తెలియజేశారు. అట్ ద సేమ్ టైం సో బడ్జెట్ ఎలా ఉంటుంది అనే దాని మీద ముందుకు వెళ్తున్నాం. సో మీరు చెప్పినట్టు హోప్ఫుల్లీ సామాన్యుడికి అందుబాటులో ఉండే బడ్జెట్ అని చెప్పి కోరుకున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.